మొట్టమొదటి జనసేన అభ్యర్థిగా నేను ప్రమాణం స్వీకారం చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తున్నాను సార్. అలాగే పార్లమెంట్కి పంపటమే కాదు, అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా ప్రతి సెషన్స్ ముందు నేర్పిస్తూ మనకింత మెజారిటీ వచ్చినందుకు మనం ఎంత బాధ్యతతో పనిచేయాలని మాత్రం ప్రతిసారి చెప్తూనే ఉంటారు. అలాగే గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ని మొత్తం అంతా 16,000 కోట్లు కేటాయిస్తే అందులో 2,000 కోట్లు మాత్రమే అలా ఇలా వాడి వదిలేస్తే దాన్ని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే బయలుదేరి వచ్చి నరేంద్ర మోడీ గారిని అడిగి జలశక్తి మంత్రిని కూడా కలిసి సార్ ఈ స్కీమ్ని అయిపోతున్న స్కీమ్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మన వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల మన డిప్యూటీ సీఎం గారి వల్ల దేశం అంతా స్కీమ్ని ఎక్స్టెండ్ చేసి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి కాదు దేశానికి అందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను అని చెప్పి మన వల్ల దేశం అంతా కూడా లబ్ధి పొందేలాగా ఆయన చేశారు. నేను కూడా మీకులాగే మన సార్ స్పీచ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సో దానికోసం ఎక్కువసేపు మాట్లాడకుండా ఇప్పటం స్టేజ్ మీద మన అధినేతను చూశాను. ఒక వేటకెళ్తున్న సింహంలా కనిపించారు. ఈరోజు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు చూశాను, గుంట నక్కల్ని వేటాడేసిన సింహంలాగా వచ్చి ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు, అదే గంభీరం అలాగే ఉంది. మీరు ఒక్కసారి క్లోజప్ లో కనుక చూస్తే అది క్లియర్ కట్ గా ఒక సింహం గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన, రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన ఒక సింహంలాగా ఉంటారు. సార్ ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాం, మీరు చెప్పిందే చేస్తాం, మీరు అప్పచెప్పిన బాధ్యతల్ని తప్పక పాటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని ప్రసంగించారు. పేదవాడి కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాలు ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక వరవడిని సృష్టించి, రాజకీయాలనేవి నాయకుల అధికారం కోసం కాదు, సామాన్య ప్రజానీకాన్ని అందలం మీద కూర్చోపెట్టాలనేటువంటి ఆలోచనకి స్ఫూర్తినిచ్చి రమారమి 11 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా రాజకీయ పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి, కూటమికి రూపకల్పన జరగడానికి కీలకమైన వ్యక్తిగా కేవలం యావత్ ఆంధ్రదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఏర్పరచుకున్నటువంటి పెద్దలు, మనందరి నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఇవాళ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాజకీయాలకి కొత్త నిర్వచనం చెప్పినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని తన నేతృత్వంలో అత్యద్భుతంగా నిర్వహించినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా పెద్దలు శ్రీ నాగబాబు గారు, నూతనంగా శాసన మండలి సభ్యునిగా ఎంపికైనటువంటి శ్రీ నాగబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పార్లమెంటు సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ కు, డైరెక్టర్లకు, అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు
జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రధాన కారకులైనటువంటి 50 మంది జన సైనికులకు, వీర మహిళలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక మహానగరం ఎప్పుడూ కూడా రాత్రికి రాత్రే నిర్మించబడదు. ఖచ్చితంగా దాన్ని నిర్మించడానికి ఎంతో సమయస్ఫూర్తి ఉండాలి, అంకిత భావం ఉండాలి, పూర్తి స్థాయిలో సమయోచిత నిర్ణయాలు ఉండాలి. ఇవాళ నేను గమనించినటువంటి, నేను పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ గారిలో తొలి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు, అంకిత భావం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తిన జెండాని కిందకి దించకూడదనేటువంటి నిఖార్సైనటువంటి రాజకీయ వాదం, సమయోచిత నిర్ణయాలు, దానికి మించి అలుపెరిగిన పోరాటాలు, ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకునిగా నిలబెట్టినటువంటి లక్షణాలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 11 సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగినటువంటి ఆయన ప్రయాణం ఏనాడు కూడా వెన్ను చూపనటువంటి వైనం. ఆ రోజు 2019లో మనందరం కూడా ఓడిపోతే, ఒకే ఒక్క సీట్ వస్తే కూడా మంగళగిరి ఆఫీసులో ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ కూడా చెవుల్లో గింగిరుమంటూనే ఉంటుంది. ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు, ఓటమనేది నన్ను 1 గంట మాత్రమే బాధ పెట్టింది. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ జెండాని నిలబెట్టాలనేటువంటి మాటతోనే నేను ముందుకు వెళ్ళాలనేటువంటి మాట వారు చెప్పింది. అదే మాకు శిరోధార్యమైంది. ఇవాళ ఆయన మాట ప్రకారమే ఆయనతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర మంత్రిగా, అత్యంత కీలకమైనటువంటి శాఖలకి మంత్రిగా మీ ముందు నేను నిలబడగలిగానంటే దానికి కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి వాత్సల్యమే కారణం అనేటువంటి మాటని మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియంది కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత విర్రవీగే ప్రభుత్వాన్ని మనం చూసాం. నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని చూసాం. బూతులు తప్ప మరొకటి తెలియనటువంటి నాయకుల్ని చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూడండి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆయన మాట మేరలేదు. ఒకే ఒక్క మాట ఆయనకి చెప్పారు, రేపు అధికారం వచ్చిన తర్వాత మీ పరిస్థితి అవుతుందో గమనించుకోండి అనేటువంటి మాట మాత్రమే ఆయన చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు, కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, నీటిపారుదలకు సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్ కానీ, ఇటువంటి అంశాలు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో నిరంతరం కూడా వాటిని ఏ రకంగా ప్రజలకి చేరువుగా తీసుకురావాలి,